హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్ అండి. ఇవాళ చూసాను ఎపిసోడ్. యాక్చువల్లీ రాము అండి ఫస్ట్ నామినేషన్కి రాము వచ్చినాడు. రాము వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేశాడండి. కళ్యాణ్ని నామినేట్ చేసి మీతో నాకు వైబ్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, మీకు నాకు అంత ర్యాపో లేదు, బట్ కానీ అది కాదు నా నామినేషను. మీరు నన్ను బ్యాటరీస్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇలా తోసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది అని చెప్తాడు. సో దానికి నేను అలా కావాలని ఎవరిని తొయ్యను, బై మిస్టేక్ ఏదైనా తగిలినంటే ఇది గట్టిగా ఉంటుంది, అందుకని మీకు అలా అనిపించింటుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇంకొకటి ఫస్ట్ పాయింట్, మీరు ఇలా చెప్పి వైబ్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు అని అంటే ట్రోల్ అయిపోతామని అని రాముని అంటాడు. బట్ కానీ రాము దాన్ని చెప్తాడు, అది నా పాయింట్ కాదు, నేను అలా చెప్తున్నాను అంతే, నా పాయింట్ వచ్చేసి మీరు అలా తొయ్యడము. అట్ ది సేమ్ టైం ఇంకొకసారి నేను ఇంట్లోకి హౌస్లోకి వస్తుంటే మీరు ఎవరిని అడిగొచ్చారు ఏంటి అని నాతో అరగంటగా మాట్లాడినారు, సో అది నాకు నచ్చలేదు అని చెప్తారు. నేను నార్మల్గానే అడిగింటాను, మీకు అలా మీకు చూసే విధానం అలా ఉంటుంది, దానికి నేనేం చెయ్యలేను, మీరు నాతో మాట్లాడితే కదా తెలుస్తుంది నేను అరగంట లేదా అని మీరు ఒక 1 అవర్ నాతో కూర్చొని మాట్లాడండి, మీకు అప్పుడు తెలుస్తుంది నేను అరగంట లేదా అని అంటారు. అప్పుడు రాము చెప్తాడు, మనీష్ గారికి నాకు కూడా ఇలానే ప్రాబ్లం అయింది, నన్ను ఏదో అన్నాడు ఇంతకుముందు, బట్ కానీ ఆయనే నా దగ్గరికి వచ్చి సార్ట్అవుట్ చేసుకున్నాం, దాని గురించి కూర్చొని మాట్లాడుకొని మీరు అలా ఎప్పుడు నాతో మాట్లాడడానికి రాలేదు అని చెప్తాడు. నేను అలా కాదు, మీరు ఇంతకుముందు గుడ్డు విషయంలో కూడా నేనేం చెప్పాను, మీకు ఏదన్నా తెలిసి ఉంటే చెప్పండి 3 సార్లు చెప్పాను, మీరు అప్పటికీ చెప్పలేదు, తర్వాత 3వసారి అప్పుడు ఇంకా హౌస్ మేట్స్ అందరికి ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు చెప్పాను, నేను అందుకే అప్పుడు కూడా చెప్పాను, నేను మీ మంచి కోసమే చెప్పాను అలా అని చెప్తాడు. మీ మంచి కోసమే అని చెప్పి మంచికి వెళ్తే ఇలానే అవుతుంది అని రంగు పూసేటప్పుడు చెప్తాడు. సో అక్కడికి కళ్యాణ్ది అయిపోద్ది. నెక్స్ట్ మన మోస్ట్ మెయిన్ హరీష్ కానీ రాము నామినేట్ చేస్తాడు. అన్న నిన్న మిమ్మల్ని చూసుకోమని నాకు ఒక బాధ్యత అప్పగించారు బిగ్ బాస్ గారికి నన్ను పిలిచి చెప్పారు. సో నేను మిమ్మల్ని చాలాసేపు కన్విన్స్ చేశాను, 1 అవర్ పైన మాట్లాడినాను, భోజనం చేయమని చెప్పి చాలాసేపు పడుకున్నాను, బట్ కానీ మీరు కన్విన్స్ అవ్వలేదు, మాట్లాడలేదు. మీరు నన్ను ఒక పాయింట్ గురించి అడిగారు, ఎందుకు రాము నా గురించి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి అడిగారు. నేను అక్కడ నాకు ఏం చూపించారు దాన్ని బట్టి చూసి అది కరెక్ట్ కాదు అని చెప్పాను, మళ్ళీ అడిగారు, మళ్ళీ కానీ మీరు అదే మాట 3-4 సార్లు 5 సార్లు అడిగితే ఆ విషయం నాకు నచ్చలేదు, నాకు అనిపించిన విషయం మీకు చెప్పాను, కానీ మీరు దాన్ని యాక్సెప్టేషన్ చేయకుండా మీరు ఇలానే మీరు స్టాండ్ తీసుకోలేకపోయినారు ఇలా అనేసి అన్నారు, మీరు నన్ను అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పారు. సో దానికి మన హరీష్ మ్యాన్ అనే అనాలి, ఇప్పుడు మాస్క్ మ్యాన్ పోయి హరీష్ మ్యాన్ అయిపోయినాడు. మాస్క్ మ్యాన్ గారు ఏమన్నారంటే 2 పాయింట్లు బ్రదర్, ఇక్కడ ఒకటి చెప్తాను, పాయింట్స్ రాసుకున్న మర్చిపోతాను. గుండంకులు, నెక్స్ట్ ఆడ మగ అనే దాని గురించి ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో ఆడవాళ్ళు మగవాళ్ళతో జరిగిన గొడవ ఒకటి, అదేనండి నా పాయింట్స్. నేను వాళ్ళని ఎదురెళ్ళి ప్రశ్నించి అడిగినాను, కానీ ఎదురెళ్ళి నిలబడినాను. టాస్క్లో మనీష్ ఇమ్ము గొడవ పడుకున్నారు, తన స్టాండ్ కానీ మనీష్ తన స్టాండ్ తను తీసుకున్నాడు. సో సంచాలకుగా తన నిర్ణయం తీసుకునేసినప్పుడు తనే మళ్ళీ మీ సెలబ్రిటీస్ అందరూ వచ్చి తన మీద పడిపోయారు. ఆ టైంలో ఇమానుయేల్ ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు, ఆడవాళ్ళతోనే గొడవ పడతాడు, ఆడవాళ్ళ మీద అరుస్తారు అని అన్నాడు. నేను ఆ గొడవలో నేను దాన్ని అంతగా పెద్దగా ఆలోచించలేదు, తర్వాత కూర్చొని ఆలోచించాను. సో అప్పుడు ఎవరితో నేను ఆ గొడవలో నేను ఎవరితో అమ్మాయిలతో గొడవ పడలేదు, కానీ అతను ఎందుకన్నాడని ఆలోచిస్తే ఇంతకుముందు నేను తనూజాతో అన్న విషయం గురించి తను ఉద్దేశించుకొని కావాలనేసి ఆ మాట అన్నాడు అని చెప్తాడనమాట. ఆ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు, ఆ విషయం అందరితో మాట్లాడినాను, నేను దాని తర్వాత అందరితో మాట్లాడినాను, డిస్కస్ చేశాను. ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నేను బర్నీ గారితో కూడా మాట్లాడినాను ఆ విషయం గురించి. తను ఒక వీక్ స్టేట్మెంట్ పాస్ చేసి నేను అలాంటి వాడిని చెప్పేస్తే నాకు అది నచ్చలేదు. నేను ఎందుకు అన్నాను, నేను సర్కాజంగా అన్న మాట, నేను కావాలని ఆ మాట అనలేదు, నేను వాళ్ళని స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు, సర్కాజంగా అన్నాను అంటే నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో గొడవ మాట్లాడాను అనుకున్నాను, కానీ ఇప్పుడు
ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడినానా అనేసి అని నేను స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా సర్కాజంగా క్వశ్చనింగ్ అడిగినానని తను చెప్తాడు. కానీ మనకు చూపించిన వీడియోలో ఏముంది, నాకు ఇప్పుడు అర్థమైంది ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడినాను అని. అర్థమైంది అని అంటే నువ్వు అక్కడ స్టేట్మెంట్స్ పాస్ చేసినట్లే, మాట్లాడినానా అని అంటే క్వశ్చన్ మార్క్, అప్పుడు అది సర్కాజం అవుతుంది, క్వశ్చనింగ్ కూడా అవుతుంది. మనకి వీడియోలో ఏం చూపించారు అది మీరు కామెంట్ చేయండి, ఓకేనా? నాకు అర్థమైంది, నేను చెప్పాను, నేను ఇన్ని రోజులు ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడినానని అర్థమైంది అనేసి అని అన్నాడు. నా ఒపీనియన్ అది, మీ ఒపీనియన్ అక్కడికి కామెంట్ చేయండి, సరేనా? మర్చిపోకండి. తర్వాత చాలా మాట్లాడాను, అందుకే ఈ పాయింట్ రేస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మో భారీ డైలాగ్ వేసినాడంటే ఈ సొసైటీలో ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఇలాంటి ఫేక్ అలిగేషన్స్ వేస్తే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, ట్రోఫీ సంపాదించుకోవచ్చు, బట్ కానీ మీ మనక్షాక్షి ఒకటి ఉంటుంది, బాబా మీ మనక్షాక్షి ఒకటి ఉంటుంది, ఏదో ఒక రోజు మీకు అది తెలుస్తుంది అని ఏదేదో చెప్పేశాడు. కానీ రాను అప్పుడు కూడా కాదన్నా, అది రాంగ్, నాకు అనిపించిన పాయింట్ నేను చెప్పాను. మీరు 4-5 సార్లు అడిగితే కూడా నేను అదే మాట చెప్పాను. మీరు అన్నిసార్లు అడగడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఆ రోజు చూసిన వీడియో చూసిన దాన్ని బట్టి మేము అలా చెప్పాల్సి వచ్చిందని రాము ఎంజాయ్ చేసినాం. ఇదినండి, ఓకేనా? రాముది, హరీష్ మంది నామినేషన్స్, ఓకేనా? యాక్చువల్లీ మన లెంత్ ఎక్కువ చేయాలి, మన లెంత్ అంత ఎక్కువ చేస్తే ఎవరు చూడరండి. అందుకే ఒక్కొక్క పార్ట్గా వదులుతాను, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, ఓకేనా? బాయ్.